దేశంలో ఎన్నికల సీజన్ మొదలైంది. దేశవ్యాప్తంగా సందడి నెలకొంది. 98,60,00,000 మంది 2024 ఎన్నికల్లో ఓటేయనున్నారు. చాలా మటుకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ శాతం ఓటర్లు ఉన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో యువ జనాభాలో 65% మంది 35 ఏళ్ల లోపు వారే ఉన్నారు. 50% మంది 25 ఏళ్ల లోపు వారే ఉన్నారు. రాబోయే కొన్నేళ్లలో దేశాన్ని తీర్చిదిద్దే ఆ యువత ఎవరిని ఎన్నుకోనున్నారు అంటే వృద్ధ అభ్యర్థులను ఎన్నుకోనున్నారా? 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసున్న లీడర్లకు ఓటు వేయనున్నారా? ప్రస్తుతం ఉన్న ఎంపీలో కేవలం 12% 40 ఏళ్ల లోపు వారు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో యువతకు మెరుగైన ప్రాతినిధ్యం లభిస్తుందా? యువ ఓటర్లు ఏం కోరుకుంటున్నారు? వారు ఎవరికి మద్దతు ఇస్తారు? రాజకీయ సమీకరణాలు యువత ఎలా ట్రాక్ చేస్తారు? యువత ముందున్న అతిపెద్ద ఆందోళన ఏమిటి? వాట్స్ ది స్టోరీ? ఈసారి ఎన్నికల్లో జంజీదే ప్రధాన పాత్ర. యువత నిర్ణయంతోనే పార్టీల గెలుపు. ఎన్నికలు కొత్త ఓటర్ల ట్రెండ్ ఏం చెబుతోంది? జనరేషన్ జీ, సాధారణంగా దీన్ని జెన్ షెడ్ తో సూచించారు. దీని అర్థం ఏమిటంటే 1977 నుంచి 2012 మధ్య కాలంలో జన్మించిన జనరేషన్ ని జెన్జీ అంటారు. జెన్జీలో పెద్దవారైతే ఉద్యోగాలు చేస్తుంటారు, చిన్నవారైతే 12 ఏళ్ల లోపు వారే ఉంటారు. జెన్జీ గురించి చాలానే చెప్పుకోవాలి. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కమ్మేసిన సమయంలో యుక్త వయసుకు వచ్చారు. వారంతా ఆందోళనకర వాతావరణంలో జీవిస్తున్నారు. అస్థిర ఆర్థిక వ్యవస్థలున్న సమయంలో కెరీర్ వైపు అడుగులు వేస్తున్నారు. జెన్జీ అంతా డిజిటల్ యుగానికి చెందినవారు. సింపుల్ గా చెప్పాలంటే వారంతా ఇంటర్నెట్ తో పెరిగారు. వారిలో చాలా ప్రత్యేకతలున్నాయి. రాజకీయాల్లోనూ జెన్జీ భిన్నత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపేందుకు జెన్జీ రెడీగా ఉంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జెన్జీ కీలక పాత్ర పోషించింది. 65% యువ ఓటర్లు జో బైడెన్ కు అనుకూలంగా ఓటేశారు. ఈ ఏడాది ఇండోనేషియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ తొలిసారి ఓటేసిన వారు కీ రోల్ పోషించారు. మాజీ జనరల్ ప్రభువో సుబియాంతోకు జెన్జీ పట్టం కట్టారు. ప్రస్తుతం భారత్లో జరిగే ఎన్నికల్లోనూ జెన్జీ చురుగ్గా ఉంది. తాజా సర్వేలు చూడండి. భారతీయ యువతలో ప్రధానంగా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారే ఉన్నారు. వారు ఏం ఇష్టపడతారు, ఎలాంటి వాటిపై ఆసక్తి చూపరు వంటి అంశాలను తాజా సర్వేలు వెల్లడించాయి. రాజకీయం అనేది జెన్జీకి కొత్త విషయం, కానీ 77% మంది ఓటర్లు ఓటేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 41% మంది ఓటర్లు రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న భాగస్వామిని కోరుకుంటున్నారు. 46% మంది రాజకీయ అనుబంధం ముఖ్యమని నమ్ముతున్నారు. 44% మంది రాజకీయాల్లో ఓపెన్ మైండ్ ముఖ్యమని చెప్పారు. అయితే 15% మంది జెన్జీ ఓటేయని వారితో డేటింగ్ చేయమని క్లియర్ గా చెప్పేశారు. సో జెన్జీ రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. వారంతా త్వరలో తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోనున్నారు. 2019 నాటికి 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 1.5 మంది తొలిసారి ఓటేశారు. ఈసారి సంఖ్య 1,80,00,000కు చేరుకుంది. పలు రాష్ట్రాల్లో యువ ఓటర్లు పెరిగినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో తొలిసారి ఓటేసే యువత ఎక్కువగా ఉంది. సో యువత ముఖ్యమైన ఓటర్లన్నమాట. అందుకే రాజకీయ పార్టీలు వారిని ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నాయి. సో జెన్జీని ఆకర్షించాలంటే ఏం చేయాలి అంటే సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉండాలి. 40% మంది తమకు రాజకీయ సమాచారం ఇన్స్టాగ్రామ్ నుంచి తెలుస్తోందని వెల్లడించారు. 20% మంది యూట్యూబ్, 17% మంది ట్విట్టర్ నుంచి అప్డేట్లు పొందుతున్నారు. కేవలం 12% మంది మాత్రమే ఫేస్బుక్ లో పొలిటికల్ సమాచారాన్ని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. డిజిటల్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ప్రభావశీలులైన జెన్జీతో చేతులు కలిపేందుకు పార్టీల నేతలు యత్నిస్తున్నారు. రీళ్లను తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యువతకు చేరువవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే జెన్జీతో వర్చువల్ గా కనెక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువతతో సంభాషిస్తున్నారు. యూనివర్సిటీలకు వెళుతున్నారు. ఇవి కాకుండా మ్యాగజైన్లు, పాడ్కాస్టులతో జెన్జీని ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే రాజకీయ నాయకులు పన్నుతున్న ఈ వ్యూహాలు పనిచేస్తాయా? యువత ఏ పార్టీని ఎంపిక చేసుకుంటారు అంటే జెన్జీలో చాలా కొలమానాలు ఉన్నాయి. 19% మంది పార్టీ లేవనెత్తిన అంశాలను తాము చూస్తున్నామని చెబుతున్నారు. 15% మంది మాత్రం పార్టీ నాయకత్వాన్ని చూస్తున్నారు. 10% మందిని మాత్రం కుటుంబాలు ప్రభావితం చేస్తున్నాయి. అంటే వారి కుటుంబం ఒక పార్టీకి మద్దతిస్తే జెన్జీ కూడా అదే పార్టీకి ఓటేసే అవకాశం ఉంది. 14% మంది పార్టీకి యువ అభ్యర్థి ఉన్నారా లేదా అని చూస్తున్నారు. 10% మంది మాత్రం కుల ఆధారిత అంశాలకు ప్రభావితం అవుతున్నారు. అంటే సదరు అభ్యర్థి తమ కమ్యూనిటీ వారైతే ఓటేసేందుకు జెన్జీ మొగ్గు చూపుతున్నారు. సో యువకులు ఓటేసేటప్పుడు సొంత కులాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
దశాబ్దాలుగా యువతకు స్పష్టమైన ప్రాధాన్యతలు ఉన్నాయి. 1950 నుంచి 1960లో వరకు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పటి యువతకు నెహ్రూ నచ్చారు. దాదాపుగా 47% మంది తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. అయితే 1970లో కాంగ్రెస్ పార్టీ తొలిసారి ఓటేసే వారిని కోల్పోయింది. అందుకు కారణం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది, నిరుద్యోగం తీవ్రమైంది. దానికి తోడు అప్పటి ఎమర్జెన్సీ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇవన్నీ నాటి యువత సెంటిమెంటును ప్రభావితం చేశాయి. అందుకే కేవలం 28% మంది మాత్రమే అప్పటి యువత కాంగ్రెస్ కు ఓటేశారు. 1990లో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వచ్చింది. దీంతో కాంగ్రెస్ కు యువత మద్దతు పెరిగింది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతలో 32% కాంగ్రెస్ కు ఓటేశారు. అదే సమయంలో ఇతర పార్టీలు కూడా బలపడ్డాయి. 1990-2000 మధ్యలో భారతీయ జనతా పార్టీకి తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. 2014లో బీజేపీ అనూహ్యంగా పెరిగింది. 2014 ఎన్నికల్లో అప్పటి యువత 34% బీజేపీకి ఓటేసింది. 2019లో ఈ సంఖ్య 41%కి పెరిగింది. బీజేపీకి యువత పట్టం కట్టడంతోనే బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించినట్టు నిపుణులు చెబుతారు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ 2014-2019 ఎన్నికల్లో 19% యువత మాత్రమే కాంగ్రెస్ కు ఓటేశారు. సో ప్రతి ఎన్నికల్లో యువత స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉంది. అదే సమయంలో యువత ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. దేశంలో నిరుద్యోగం టాపులో ఉంది. ఏటా 80 లక్షల మంది యువ భారతీయులు జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. కానీ వారికి తగినన్ని ఉద్యోగాలు మాత్రం లేవు. 2014లో దేశవ్యాప్తంగా 34% మంది యువతలో నిరుద్యోగులున్నారు. ప్రస్తుతం ఆ వాటా 51.3%కి చేరింది. ఉద్యోగాల విషయమే యువతను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 36% మంది యువత జాబ్ మార్కెట్నే అతిపెద్ద సమస్యగా చూపుతున్నారు. దీనికి తోడు పేదరికం పెరుగుతోంది. 18% మంది పేదరికంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 13% మంది ద్రవ్యోల్బణంపై, 6% మంది యువత అవినీతిపై, 4% మంది యువత భారీ జనాభా సమస్యపై ఆందోళన చెందుతున్నారు. బహుశా ఈ ఎన్నికల్లో యువత ఆప్షన్లు చాలానే ఉన్నాయి. యువ ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. వారు రాజకీయంగా చురుగ్గా ఉన్నారు. నిజానికి ఇది మంచి విషయం. కానీ అదే సమయంలో జంజీ నుంచి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎక్కువ శాతం జంజీ ఓటును నమోదు చేసుకోవడం లేదు. ప్రధానంగా 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. కానీ చాలా మంది జంజీ ఆ పని చేయడం లేదు. రెండో సమస్య, యువత ఓటును సీరియస్ గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఓటేయడానికి ఆసక్తి చూపడం లేదు. పోలింగ్ రోజు ఓటేయడానికి బయటకొస్తారా అన్నది అతి పెద్ద ప్రశ్నగా మిగిలింది. యువత ఓటేయకపోవడాన్ని భారత ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ సమస్య పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటోంది. మాల్స్, క్యాంపస్లలో ఓటర్ నమోదుపై ప్రచారాలు నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని ఈసీ కోరుతోంది. సో యువ ఓటర్ అయితే తప్పనిసరిగా ఓటు హక్కును పొందాలి. మీ ఓటు ఈ దేశం గమనాన్నే మార్చేస్తుంది. అంతేకాదు ఓటేయడం ప్రతి ఒక్కరి హక్కు, బాధ్యత కూడా. తాను ఓటేయకపోతే ఏమవుతుంది అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇలాగే వేలాది మంది ఆలోచిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. దీని ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమే. ఓటేయడం ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్య కర్తవ్యం. ఓటును నమోదు చేసుకోండి. మీ నియోజకవర్గం, మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి. మీరు అనుకున్న వ్యక్తికి ఓటేయండి.